అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు ది 30-day ఛాలెంజ్. ఇవాళ వీఆర్ ఇంటూ ఆర్ డే 1 అండ్ ఈ డే 1లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది బేసిక్స్ అనమాట. ఓకే, ప్లాన్ ప్రకారం ఇవాళ బేసిక్స్. అండ్ ఈ బేసిక్స్ కేవలం పైథాన్కి మాత్రమే కాదు, మీరు ఐటీ డొమైన్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అవుదాం అనుకుంటున్నారు ఆర్ బేసిక్గా మీ కెరియర్ని ఐటీ డొమైన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ బేసిక్స్ మీ అందరికీ తెలియవలసిందే. ఓకే, కాబట్టి డూ వాచ్ ఇట్ టిల్ ఎండ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ ఇటువంటివన్నీ చేసేయండి. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద యాక్చువల్ కంటెంట్, ఓకే, నేను మీకు ఒక చిన్న అప్డేట్ చెప్తాను. అదేంటి అంటే ఖచ్చితంగా టైర్ 2 ఆర్ టైర్ 3 కాలేజెస్లోంచి టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కొట్టడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఈ కాలేజెస్లో ప్లేస్మెంట్స్కి అంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీకు మంచి మంచి కంపెనీస్ రాకపోవచ్చు, వచ్చిన అవి ఇచ్చే శాలరీస్ ఎక్కువ ఉండకపోవచ్చు. కాబట్టి టైర్ 2, టైర్ 3 కాలేజెస్లో మంచి ప్లేస్మెంట్ కొట్టడం అనేది కొంచెం కష్టం. బట్ రీలెవెల్ బై అన్అకాడమీ కెన్ హెల్ప్ యూ. బేసిక్గా వీళ్ళు ఒక 5-day ఈవెంట్ తీసుకొచ్చారనమాట, విచ్ ఈస్ కాల్డ్ రీలెవెల్ సెలెక్ట్. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా, ఈ యొక్క ఈవెంట్ ద్వారా మీరు బేసిక్గా ఫ్రీగా టెస్ట్ ఇచ్చి, ఓకే, కంపెనీస్ లైక్ మో ఎంగేజ్, వింగిఫై, టైమ్స్ నెట్వర్క్, హిప్టో లాంటి ఎన్నో కంపెనీస్కి డైరెక్ట్గా బేసిక్గా టెస్ట్ ఇచ్చి ఆ టెస్ట్లో మంచి స్కోర్ వస్తే వాటికి ఇంటర్వ్యూస్లో అటెండ్ అవ్వచ్చు. ఓకే, అండ్ నాట్ జస్ట్ దాట్, ఒకవేళ మీరు టాప్ స్కోరర్స్లో ఉంటే డైలీ ప్రైజెస్ వర్త్ 30,000 అండ్ టాపర్స్కి మ్యాక్బుక్, iPhone 13, iWatch లాంటి గుడీస్ కూడా గెలుచుకోవచ్చు. ఓకే, అండ్ లైక్ దిస్ ఈస్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. నౌ లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రథమ్ అనే ఈ వ్యక్తి బేసిక్గా చదివింది కంప్యూటర్ సైన్సే, బట్ చదివింది ఒక టైర్ 2 ఆర్ టైర్ 3 కాలేజ్లో. కాబట్టి తన క్యాంపస్లో వచ్చిన ప్లేస్మెంట్స్ తనకి పెద్దగా నచ్చలేదు, అంటే హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బై ద సాలరీ దట్ దే పే. సో ఆఫ్ క్యాంపస్ ట్రై చేశాడు, బట్ మోస్ట్లీ తన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ కాకపోవడం వల్ల హీ కుడెంట్ బీ కైండ్ ఆఫ్ ప్లేస్డ్ ఎట్ అ గుడ్ కంపెనీ. ఆ తర్వాత తనకి ఆబ్వియస్లీ రీలెవెల్ తెలిసింది అండ్ దీని ద్వారా బేసిక్గా ఫ్రంట్ ఎండ్ ఎగ్జామ్ అనేది ఇచ్చాడు ప్లాట్ఫామ్లో. దీంట్లో బాగా స్కోర్ చేసి ఇంటర్వ్యూలో కూడా బాగా అటెండ్ చేసి టుడే హీ ఈజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట. ఓకే, సో అగైన్ దట్స్ వాట్ ఈజ్ రీలెవెల్. సో మీరు ఫ్రీగా వెళ్ళి టెస్ట్ ఇచ్చి మీ కెరియర్ని కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ 5-day ఈవెంట్ ఏదైతే ఉందో దిస్ సెలెక్ట్, ఇది June 1st నుంచి ఓకే June 5th వరకు ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో బేసిక్గా లాస్ట్ మంతే ఎవ్రీడే రీలెవెల్ ద్వారా అబౌట్ 36 lakhs వర్త్ జాబ్స్ వర్ ఆఫర్డ్ అనమాట. ఓకే, అండ్ ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లాంటి కంపెనీస్కి అయితే ఐ మీన్ సెక్టర్ బేస్డ్ కంపెనీస్లో 10 to 15 lakhs per annum అనేది ఒక రకంగా యావరేజ్ అయిపోయింది మన రీలెవెల్లో. కాబట్టి చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో అండ్ ఇవాళే వెళ్ళి టెస్ట్ చేయండి, ఫ్రీయే కాబట్టి దట్ షుడెంట్ బీ ఎన్ ఇష్యూ. ఓకే, ఐ క్లియర్ ద స్క్రీన్ అండ్ యాక్చువల్ టాపిక్లో వచ్చేద్దాం. సో నేను ఎప్పుడు చెప్పేదే మీరు చాలాసార్లు వినుంటారు, మనకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అనే పదం వింటూనే ఉన్నాం. సో ఈ కంప్యూటర్ అంటే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే విషయం. ఇజ్ ఇట్ ద స్క్రీన్, ఇజ్ ఇట్ ద కీబోర్డ్, మానిటరా, కీబోర్డా, సిపియువా, మౌసా, ఏంటి ఈ మొత్తం కంప్యూటరా? సి ద పాయింట్ ఈజ్, ఈ మొత్తం కంప్యూటర్ కాదు. మన సిపియులో లోపల ప్రాసెసర్ అని చెప్పి ఒక యూనిట్ ఉంటుంది. దిస్ ప్రాసెసర్ ఈజ్ సంథింగ్ దాట్ ఈజ్ ద కంప్యూటర్. ఎందుకంటే కంప్యూటర్ అంటే ద వన్ విచ్ కంప్యూట్ చేసేదాన్ని కంప్యూటర్ అంటాం. కంప్యూట్ అంటే ఏంటి? క్యాలిక్యులేషన్స్ చేయడం, ఓకే, ఆర్ ఏదైనా సాల్వ్ చేయడం. సో అది చేసేది ఎవరంటే మన ప్రాసెసర్. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫోన్లో వీడియో చూస్తున్నారు అంటే మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ రన్ అవుతుంది. సో ఈ యాప్ని రన్ చేస్తుంది ఎవరు అంటే మీ ప్రాసెసర్. ఓకే, సో దట్స్ వై ప్రాసెసర్ ఈజ్ ద మెయిన్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్ ద హోల్ సిస్టమ్. ఓకే, సో బేసిక్గా మీరు ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అనేది వినుంటారు, ఆబ్వియస్లీ వినే ఉంటారు. సో ఈ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా దిస్ ఈజ్ ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఒక ప్రాసెస్ దేనికి అంటే ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ టాకింగ్ టు ద ప్రాసెసర్. బేసిక్గా ఈ ప్రాసెసర్తో మాట్లాడడం ఆర్
కమ్యూనికేట్ చేయడాన్ని మనం ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటాం. నౌ ఒక రకంగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ క్లాస్ చెప్పడం ద్వారా వాట్ ఐ ట్రైయింగ్ టు డూ, నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను. ఎలా? టెల్ మీ. ఎస్, మీతో మాట్లాడి. అది ఎలా? తెలుగులో మీతో కమ్యూనికేట్ చేసి ఐఎమ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ కమ్యూనికేట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మై థాట్స్, మై ఐడియాస్. అదేవిధంగా బేసిక్గా మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక లాంగ్వేజ్ కావాలి. సి ద పాయింట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడట్లేదు అనుకుందాం, లెట్స్ సే మీరు నేను చాట్ చేస్తున్నాం. చాట్ చేస్తున్నప్పుడు కూడా వీఆర్ చాటింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, వాట్ ఎవర్. కానీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక మీడియం కమ్యూనికేషన్కి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాసెసర్తో మనం మాట్లాడాలి అంటే ఓకే ఒక మీడియం కావాలి. దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇట్స్ అ మీడియం టు టాక్ టు ది ప్రాసెసర్. గాట్ ఇట్? నౌ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మీరు నేను చాలా కామన్గా మాట్లాడేసుకోవచ్చు, బట్ ప్రాసెసర్తో మాట్లాడాలంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ప్రాసెసర్తో మాట్లాడగలిగే వారిని మనం కోడర్స్ ఆర్ ప్రోగ్రామర్స్ ఆర్ డెవలపర్స్, వాట్ ఎవర్. ఇవన్నీ ఏంటి అంటే బేసిక్గా ప్రాసెసర్తో మాట్లాడగలిగే వాళ్ళ పేర్లు అనమాట. ఓకే, సో మీరు కోడర్ ఆర్ ప్రోగ్రామర్ అంటే ఏంటి అంటే మీరు ప్రాసెసర్తో మాట్లాడగలిగే వ్యక్తి యూజింగ్ ద మీడియం ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇన్ జనరల్ ఉత్తి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా? నౌ ద నెక్స్ట్ టర్మ్ ప్రోగ్రామ్ ఆర్ కోడ్. ప్రోగ్రామింగ్ అంటే చెప్పాను, ప్రోగ్రామర్ అంటే చెప్పాను, ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఏంటి చెప్తాను. అదేవిధంగా కోడింగ్ అంటే చెప్పాను, కోడర్ అంటే చెప్పాను, ఇప్పుడు కోడ్ అంటే ఏంటి చెప్తాను. సి, ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అంటే ఏంటి అంటే చాలా చాలా సింపుల్ గైస్, ఎక్కువ అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. బేసిక్గా మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు నేను అంటే లెట్స్ సే వీఆర్ మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ నేను ఒక టీచర్, మీరు స్టూడెంట్ అవ్వచ్చు. సో మనం మాట్లాడుకుంటాం. ఓకే, బట్ ప్రాసెసర్ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్. దాంతో మనకి మాటలు ఏముంటాయి? వచ్చిన దాంతో కైండ్ ఆఫ్ సుత్తి వేయలేం కదా. సో మనం ప్రాసెసర్తో మాట్లాడుతున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్. దీన్ని వాడుకుని బేసిక్గా దీన్ని ఏదైనా పని చేయమని చెప్పడానికి మనం మాట్లాడతాం. సో ఆ పని చేయడానికి మనం దీనికి ఏం చేయాలి? కమాండ్ చేయాలి కదా, ఆబ్వియస్లీ కదా. సో మన దృష్టిలో ఈ ప్రాసెసర్ ఒక పనోడు. ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఇట్స్ అ వర్కర్. మనం దీనికి ఏం చేయాలి? మన ఇన్స్ట్రక్షన్ ఏంటి, మనకి ఏం కావాలి అనేది చెప్పాలి కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్, సో మనకి ఏం కావాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అంటాం. కోడ్ అంటే ఏంటి? కోడ్ ఈజ్ సింప్లీ టోల్డ్ ఇట్ ఈజ్ జస్ట్ అ ఇన్స్ట్రక్షన్ ఆర్ వాట్ కమాండ్ అనమాట. ప్రోగ్రామ్ అన్న అదే. ఇప్పుడు ప్రోగ్రామ్కి కోడ్కి చాలామంది చాలా డిఫరెన్స్ చెప్తూ ఉంటారు, ఒకటి అది ఒకటి ఇది అని చెప్పి. మైన్యూట్గా లాంగ్వేజ్ పరంగా చిన్న 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 డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ వెన్ యూ ట్రైంగ్ టు బిగిన్ ప్రోగ్రామ్ని కోడ్ని రెండింటిని ఒకటే అనుకోవడం వల్ల వచ్చే నష్టం ఈజ్ 0%. కాబట్టి అనుకోండి, తప్పలేదు. నౌ బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ ఇక్కడ దాకా బాగానే ఉంది. దిస్ ఈజ్ వాట్ ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ మేబీ ఒక 5-10 ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అంటాం. బట్ లెట్స్ సే మన దగ్గర ఒక 10,000 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ 10,000 ఇన్స్ట్రక్షన్స్ అంటే చాలా చాలా పెద్ద కోడ్. సో ఇటువంటి పెద్ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే మనం చేసేది ఒక చిన్న పని కాదు, ఒక పెద్ద టాస్క్ని మనం అచీవ్ చేస్తున్నాం. లెట్స్ సే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ప్రింట్ చేయి హెలో అని చెప్పి అని ఇవ్వడం, లెట్స్ సే నేను స్క్రీన్ మీద, ఇది స్క్రీన్ అనుకోండి, ఈ స్క్రీన్ మీద హెలో అని ప్రింట్ చేయి అని చెప్పడం ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్. బట్ లెట్స్ సే యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయి, దాంట్లో వంశీ భవానీ అనే ఛానల్ని ఓపెన్ చేయి, దాంట్లో రీసెంట్ వీడియో ఓపెన్ చేయి, దాంట్లో ఒక లైక్ చేయి, ఒక సబ్స్క్రైబ్ చేయి. దిస్ ఈజ్ అ బిగ్ టాస్క్. ఓకే, సో దానికోసం మనకి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అవసరం వస్తాయి. సో ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అవసరం వచ్చాయంటే వీ విల్ బి రైటింగ్ ఆబ్వియస్లీ ఎక్కువ ఆర్ పెద్ద కోడ్ రాస్తాం. ఈ పెద్ద కోడ్ని
విచ్ ఈజ్ అచీవింగ్ అ బిగ్గర్ టాస్క్, దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. అంతకు మించి ఏం లేదు గైస్. సాఫ్ట్వేర్ 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 చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా. సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ కోడ్ అంతే. ఒక రకంగా కోడే సాఫ్ట్వేర్ కూడా, కొంచెం పెద్దగా ఉంటే సాఫ్ట్వేర్ అంటాం అంతే, ప్రోగ్రామ్ మనం. ఒక రకంగా ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ కోడు అనేసుకోవచ్చు మార్చి మార్చి. బట్ సింపుల్గా చెప్పాలంటే కొంత పెద్ద కోడ్ అయితే, కొంత పెద్ద ప్రోగ్రామ్ అయితే దాన్ని సాఫ్ట్వేర్ అంటాం, చిన్నగా ఉంటే కోడ్ అంటాం నార్మల్గా, అంతే, అంతకు మించి ఏం లేదు. గాట్ ఇట్? గుడ్. నౌ సో మనం ఏం చేసాం పెద్దగా ఏం చేయలేదు. సో ఒక సాఫ్ట్వేర్ రాసామనుకుందాం, ఓకే, కోడ్ రాసాం ఆర్ ప్రోగ్రామ్ రాసాం ఆర్ కొంచెం పెద్దది సాఫ్ట్వేర్ రాసాం, ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేయాల్సింది ఎవరు? దీన్ని రన్ చేయాల్సింది మన ప్రాసెసర్. బట్ ద స్టోరీ ఈజ్ దాట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి. సి, ప్రాసెసర్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్. మీరు ఈసీఈ స్టూడెంట్ అయితే మీరు ఈ పేరు వినుంటారు, లేకపోతే పర్లేదు. సో ఫ్లిప్ ఫ్లాప్స్ బేసిక్గా ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఇది ఖచ్చితంగా మీరు అందరూ వినుంటారు. మీ 10th కానీ 12th కానీ మీరు యాండ్ గేట్, ఓకే, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్ విన్నారు కదా. సో దిస్ ఈజ్ అ యాండ్ గేట్. సో ఇట్ ట్రూ అండ్ ఫాల్స్ అయితే మనకి ఫాల్స్ వస్తుంది. ఈ విధంగా గేట్స్ చదువుంటారు మీరు. ఆర్ ఇక్కడ 1 and 0 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. సో అదేవిధంగా దిస్ ప్రాసెసర్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ప్రాసెసర్ ఈజ్ మేడప్ ఆఫ్ అండ్ గేట్స్, ఆర్ గేట్స్, ఈ విధంగా లాజిక్ గేట్స్ అనమాట, ఓకే. సో ఈ లాజిక్ గేట్స్కి తెలిసిందల్లా ఏంటి? హై వోల్టేజ్, లో వోల్టేజ్. హై వోల్టేజ్ అంటే +5 volts, లో వోల్టేజ్ అంటే 0 volts కదా. సో మనం ప్రాసెసర్తో మాట్లాడాలి అంటే వోల్టేజ్ రూపంలోనే మాట్లాడాలి. బట్ ఇక్కడ కోడ్ మాత్రం సింపుల్గా చెప్పాలంటే పైథాన్లో ప్రింట్ అని చెప్పి హెలో అని రాస్తే ఇది ఒక కోడ్ అనమాట. స్క్రీన్ మీద హెలో అని ప్రింట్ చేయడానికి ఈ విధంగా మనం కోడ్ రాస్తాం. ఇది మాత్రం ఇంగ్లీష్లో ఉంది కదా, ఒక రకంగా ఇంగ్లీష్లోనే ఉంది. కానీ దీనికి తెలిసిందలా ఏంటి? హై వోల్టేజ్, లో వోల్టేజ్. మరి ఎలాగా ప్రాసెసర్కి ఈ విషయం అర్థమవుతుంది అంటే దీన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు ఇది ఐదర్ ప్రాసెసర్కి అర్థం కాకుండా మనకి అర్థం కాకుండా మధ్యలో అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక ఇంటర్మీడియటరీ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్, ఓకే. ఇదేమో ఇంటర్మీడియటరీ, ప్రాసెసర్కి అర్థమయ్యేదేమో లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్, ఇదేమో హై లెవెల్ లాంగ్వేజ్, ఇదేమో ఇంటర్మీడియట్ లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ అంటే ఏంటి అంటే బేసిక్గా ప్రాసెసర్కి అర్థమయ్యేది. సో ప్రాసెసర్కి అర్థమయ్యేది ఏంటి? 5 volts, 0 volts. సో వోల్ట్స్ రూపంలో చెప్పలేం కాబట్టి 5 voltsనేమో 1గా, 0 voltsనేమో 0గా మనం చూపిస్తాం. సో మన ఇన్స్ట్రక్షన్ ఏదైనప్పటికీ అట్ ది ఎండ్ అది 0s and 1sలో కన్వర్ట్ అవుద్ది. అంటే దిస్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ బీ ఫర్ ఎగ్జాంపుల్ 001010. సో ఇది అసెంబ్లీ నుంచి ఇక్కడికి బేసిక్గా అసెంబ్లర్ ద్వారా 0s and 1sలో కన్వర్ట్ అవుద్ది. సో బేసిక్గా మీరు రాసే సాఫ్ట్వేర్ ఏదైనా సరే రన్ అవ్వాలి అంటే బేసిక్గా అది కన్వర్ట్ అయ్యేది 0s and 1sలోకి, ఓకే. ఈజ్ ఇస్ క్లియర్? ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, రాకపోతే మాత్రం తెచ్చుకోండి. డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాగో మనం రాసే కోడ్ ప్రాసెసర్కి అర్థం అవ్వట్లేదు, ఎలాగో దాన్ని మనం కన్వర్ట్ చేయాల్సిందే. ఎలాగో కన్వర్ట్ చేయాలి కాబట్టి కోడింగ్ యూజ్ చేసి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాయడం ఎందుకు, మామూలుగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఇట్స్ అ గ్రేట్ డౌట్. బట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందని చెప్పాను? స్క్రీన్ మీద హెలో ప్రింట్ చేస్తుందని చెప్పాను. ఈ పనిని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? ప్రింట్ హెలో అని చెప్పచ్చు, ప్లీజ్ ప్రింట్ హెలో అని చెప్పచ్చు, ప్లీజ్ ప్రింట్ హెలో అని చెప్పచ్చు, హెలో హ్యాస్ టు బి ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్ అని చెప్పచ్చు, ప్రింట్ హెలో ఆన్ ద స్క్రీన్ అని చెప్పచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు, ఓకే. కానీ వీటిని అన్నిటినీ సింగిల్ లో లెవెల్లో కన్వర్ట్ చేయాలి. చేయగలరా? చేయలేరు. బికాస్ ఇప్పుడు ఈ ప్రింట్ హెలో అనేది ఒక రకంగా 0s and 1sలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక రకంగా ఎన్కోడింగ్ జరుగుద్ది. ఏం జరుగుద్ది? ఎన్కోడింగ్ జరుగుద్ది. ఇదేంటన్నా కొత్త పదంలా ఉంది అంటే
కొత్త పదం ఏమీ కాదు, మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంది. ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే, సి లెట్స్ సే A ఈజ్ 1, B ఈజ్ 2, C ఈజ్ 3 అనుకుందాం. ఓకే, అనుకున్నప్పుడు బేసిక్గా మనకి D ఏమవుతుంది, ఆటోమేటిక్గా 4 అవుద్ది. E ఏమవుద్ది, ఆటోమేటిక్గా 5 అవుద్ది. అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎన్కోడ్ చేస్తున్నాం. A అంటే ఇది, B అంటే ఇది, C అంటే ఇది కదా. అదేవిధంగా మనకి కోడ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేద్దామన్నా, అంటే 0s and 1sలో కన్వర్ట్ చేద్దామన్నా ఈ విధమైన ఎన్కోడింగే జరుగుద్ది. సో ప్రింట్ అంటే సో అండ్ సో కాంబినేషన్. ఓకే, ఈ లోపల ఉన్న స్ట్రింగ్ సో అండ్ సో కాంబినేషన్, లోపల రాసిన హెలో సో అండ్ సో కాంబినేషన్, మళ్ళీ ఇది సో అండ్ సో కాంబినేషన్. ఆ విధంగా ఇట్ విల్ బి ఎన్కోడెడ్ ఇన్ సమ్ ఫార్మాట్. కాబట్టి రకరకాలుగా ఉన్నప్పుడు సేమ్ ఎన్కోడింగ్ పాసిబుల్ కాదు. సింగిల్గా రాయగలిగినప్పుడే ఎన్కోడింగ్ పాసిబుల్. కాబట్టి మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనుగొన్నాం. మరి ఇది ఇంగ్లీష్లో ఉంది కన్నా అలా తెలుగులో రాయొచ్చా అంటే దట్ ఈస్ వాట్ ఈస్ వంబా. వంబా అనేది తెలుగులోనే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై వంశీభవాని. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను అండ్ ఇట్ ఈస్ అవైలబుల్. మీరు కావాలంటే గూగుల్లో వంబా అని సెర్చ్ చేయండి ఆర్ wamba.heroku.com అని చెప్పి టైప్ చేయండి, మీకు వంబా ఓపెన్ అవుతుంది. మీరు తెలుగులో కోడింగ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది బేసిక్స్ అనమాట. దీనికంటే కొంచెం ఎక్కువ బేసిక్స్ అనేది ఇప్పుడు చెప్తాను. అదేంటి అంటే మన కంప్యూటర్లో, సో కంప్యూటర్ అంటే ఏంటి, ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ అనుకుందాం. రన్ చేసేది ఎవరు, ఇది. కానీ రన్ చేయవలసింది ఏంటి, ప్రోగ్రామ్ని. సో ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోవడానికి మనకి స్పేస్ కావాలి, అవునా కదా. సో ఇందాక ప్రింట్ హెలో అని రాశాను, దాన్ని స్టోర్ చేయాలి అంటే స్పేస్ కావాలి కదా. ఓకే, సో ఆ స్పేస్నే మనం మెమరీ అంటాం. సో మెమరీ అంటే ఏంటి అంటే ఒక రకంగా స్పేస్ అనమాట, డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. సో మనకి రకరకాల మెమరీస్ ఉంటాయి. ఓకే, అదే ఇప్పుడు పాయింట్. సో ప్రాసెసర్, వీ హ్యావ్ మెయిన్ మెమరీ అండ్ వీ హ్యావ్ సెకండరీ మెమరీ. ఓకే, ఇదంతా బేసిక్స్ అండి, తెలియకపోతే మనం తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండరీ మెమరీ, దీంతోపాటు మనకి ఇక్కడ రిజిస్టర్స్ ఉంటాయి అండ్ ప్రాసెసర్కి మెయిన్ మెమరీకి మధ్యలో మనకి క్యాష్ ఉంటుంది. ఓకే, ద పాయింట్ ఈజ్ మీరు రాసే ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అనేది ఇక్కడ సేవ్ అవుద్ది అనమాట. ఇట్ విల్ బీ సేవ్డ్ ఇన్ ద సెకండరీ మెమరీ. ఓకే, కానీ రన్ అవ్వాలంటే ఏదైనా సరే అది రిజిస్టర్లోకి రావాలి. బికాస్ ప్రాసెసర్ కేవలం రిజిస్టర్ మెమరీలోనే ఏదైతే డేటా ఉంటుందో ఆర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో దాన్ని రన్ చేయగలదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఆల్ ది వే ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ ఈ సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి, మెయిన్ మెమరీ నుంచి క్యాష్కి, క్యాష్ నుంచి రిజిస్టర్కి ఎందుకు తేవాలి, వై కాంట్ వి స్టోర్ ఇట్ ఇన్ ద రిజిస్టర్ ఇట్ సెల్ఫ్ అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మెమరీ హైరార్కీ. ఈ పాయింట్ చెప్దామని ఇది చెప్పాను అనమాట. నౌ ద పాయింట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఈజ్ రిజిస్టర్. ఓకే, రిజిస్టర్స్లో మెమరీ కేబీస్లో ఉంటుంది. ఓకే, క్యాష్లో మెమరీ ఎంబీస్లో ఉంటుంది, దీంట్లో జీబీస్లో ఉంటుంది అండ్ సెకండరీ మెమరీలో టీబీస్లో ఉంటుంది. కానీ ఇది అందరికంటే చిన్నదైనప్పటికీ దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్, అందరికంటే ఫాస్ట్గా ఉంటుంది. చాలా చాలా ఫాస్ట్గా, అంటే ఫాస్ట్గా మెమరీ ఫాస్ట్గా ఉండడం ఏంటి, స్పేస్ ఫాస్ట్గా ఉండడం ఏంటి అంటే లెట్స్ సే ఈ రిజిస్టర్స్లో 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, అది ప్రాసెసర్కి ఇవ్వాలి. ఓకే, సో రిజిస్టర్ ఆ 3 లైన్స్ని ప్రాసెసర్కి x సెకండ్స్లో ఇవ్వగలిగితే క్యాష్ అనేది మేబీ 100xలో ఇవ్వగలుగుతుంది, మెయిన్ మెమరీ మేబీ 1000xలో ఇవ్వగలుగుతుంది, సెకండరీ మెమరీ మేబీ 10,000xలో ఇవ్వగలుగుతుంది. సో నేను చెప్పింది ఇంకా తక్కువ, ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంత ఫాస్టెస్ట్. సో మనం స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని చాలా చాలా ఫాస్ట్గా ఇవ్వగలుగుతుంది అనమాట ఎవరో రిజిస్టర్. కాబట్టి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎందుకన్నా ఫాస్ట్గా ఎందుకు ఇవ్వాలి ప్రాసెసర్ కంటే, ప్రాసెసర్ అనేది మిప్స్ అని విన్నారా, హ్యావ్ యూ ఎవర్ లిసన్డ్ అబౌట్ మిప్స్? సో మిప్స్ అంటే ఇది ఒక ప్రాసెసర్ టైప్ అనమాట. సో ఇట్ ఈస్ మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. వాట్ ఈస్ మిలియన్? వాట్ ఈస్ మిలియన్? మిలియన్ అంటే ఎంత? ఇట్ ఈస్ 10 lakhs. ఓకే, 10 lakhs ఈజ్ కాల్డ్ 1 million. ఫాస్ట్గా తెచ్చేయండి,
గోల్డ్ ప్లే బటన్ తీసేసుకుందాం. ఓకే, సో 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 million. సో 10 lakhs ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సెకండ్లో మన ప్రాసెసర్ అనేది రన్ చేయగలదు. సో అంత ఫాస్ట్గా దానికి ఇస్తేనే కదా దాని యొక్క పవర్ తెలిసేది. నేను ఏమంటానంటే లెట్సే మీరు ఒకేసారి 100 kg ఎత్తగలరు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్ళారు. ఓకే, మీ చేత 5 kg మాత్రమే ఎత్తిస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని సరిగా వాడుకోవట్నట్టే కదా. అంటే వాడుకోవట్లేదనే కదా. మిమ్మల్ని ఒకవేళ 90 kg ఎత్తిస్తే మేబీ మిమ్మల్ని కొంచెం బాగానే వాడుకుంటున్నారు. 100 kg ఎత్తిస్తే అప్పుడు బాగా వాడుకుంటున్నట్టు. బికాస్ మీ ఎఫిషియన్సీ 100 kg ఎత్తగలరు. మీరు 100 kg ఎత్తగలిగినప్పుడు మీకు 5 kg ఇస్తే అది మీకు జుజూబీ. దాంతోపాటు మీరు మీ ఎఫిషియన్సీని కూడా వాడట్లేదు సరిగా. వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఎఫిషియన్సీ ప్రాపర్లీ ఇట్ లీడ్స్ టు వాట్? ఇంప్రాపర్ యూసేజ్. కాబట్టి ఇది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలదు. కాబట్టి అంతే ఫాస్ట్గా దీనికి మనం డేటాని రన్ చేసేందుకు ఇవ్వాలి. కాబట్టి వీ హ్యావ్ రిజిస్టర్ హియర్, క్యాష్ హియర్, మెయిన్ మెమరీ హియర్, సెకండ్ మెమరీ హియర్. అనదర్ పాయింట్ అగైన్, అంత ఫాస్ట్గా ఉంటే రిజిస్టర్స్ ఈ కేబీస్తో ఉన్నదాన్ని మేబీ దీన్నే టీబీస్లో పెట్టచ్చు కదా. అంటే పెద్ద పెద్ద రిజిస్టర్స్ని పెట్టచ్చు కదా. అగైన్ అక్కడ ఒక క్యాచ్ ఉంది. అదేంటి అంటే రిజిస్టర్స్ ఆర్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్. చాలా చాలా కాస్ట్లీ. సెకండరీ మెమరీది ఏముందండి తెలుసు కదా మీకు కాస్ట్ ఎంతో. 1 TB హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది? ఓకే, అదేవిధంగా 1 KB రిజిస్టర్ ఫైల్ ఎంత ఉంటుందో ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో. అదేవిధంగా 2 MB L1 క్యాష్, అంటే అగైన్ లెవెల్స్ ఉంటాయన్నమాట, L1 L2 అని చెప్పి. L1 క్యాష్ కాస్ట్ వెతకండి. అదేవిధంగా 2 GB ర్యామ్. సో మెయిన్ మెమరీ అయినా ర్యామ్ అన్నా ఒకటే. మీరు ర్యామ్ విన్నారు కదా, ర్యామ్ అన్నా మెయిన్ మెమరీ అయినా ఒకటే. ఓకే, సో దీని కాస్ట్ ఎంత వెతకండి, మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏంటో. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ బేసిక్స్ అనమాట. దీంతోపాటు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో కూడా తెలిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. రీసెంట్గా ఒక వీడియో చేశాను ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, అది చెక్ చేసినా ఓకే. ఆల్రెడీ చూసుంటే ఇట్స్ గ్రేట్, అది ఇక్కడ చెప్పను ఇంకా. బట్ ఇవాల్టి ఈ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ అ లాట్ ఆఫ్ బేసిక్స్. మీకు దీంట్లో ఆల్రెడీ తెలుసుంటే అన్నీ యు ఆర్ రియలీ గ్రేట్, దాట్స్ గుడ్. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవాళ అయితే బేసిక్గా ఈ డే 1లో ఎటువంటి క్వశ్చన్స్ ఏమీ లేవు. అంటే ఆబ్వియస్లీ మనం కోడింగ్ ఏమి స్టార్ట్ లేదు కాబట్టి వీ విల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టుమారో. ఓకే, హోప్ యూ హ్యాడ్ అ గ్రేట్ డే 1. సో ఈ ఛాలెంజ్ని ఇలాగే కొనసాగిద్దాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన 30 days పైథాన్ ఛాలెంజ్లో వాళ్ళని కూడా భాగం చేయండి. ఓకే, విత్ దిస్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.